For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శిల్ప గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి కర్ణుడి గురించి మరి మీ మాటల్లో ఏం చెప్తారు? కర్ణుడి గురించి కూడా బాగా చెప్పారండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. అంటే మనం అనుకున్న వాళ్ళని అర్జునుడి కన్నా గొప్పవాడని అంటున్నారు. సో అది అంటే కర్ణ అండ్ రావణ వీళ్ళిద్దరిని హీరో చేసే కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి అనమాట. చాలా మంది సాహిత్యకారులు కూడా కర్ణుడి గురించి తప్పుగా రాసినవి చాలా ఉన్నాయి. అండ్ మనిషికి ఎట్లా అయిందంటే ఒరిజినల్ గ్రంథాలు కాదు, మనకు భాగవతం అంటే రాశారు అంటే వ్యాస భాగవతమే చదవాలి, మనము మూలం రామాయణం చదవాలి అంటే వాల్మీకి రామాయణమే చదవాలి, మూలం చదవాలి అంటే. అండ్ ఒథెంటిక్ మహాభారతం కావాలంటే వ్యాసుల వారు రాసిందే చదవాలి. అంతేగాని వీళ్ళు రాశారు వాళ్ళ వర్జన్ అంటే ఎలా ఉంటుంది? అలాగా వినకూడదు. యాక్చువల్లీ ఒక సంఘటన కూడా జరిగింది అనుకోండి, మీ ముందు ఒక సంఘటన జరిగింది, మీరు చూశారు ప్రత్యక్షంగా A to Z మీరు చూశారు అనుకోండి. నేను ఎవరో అరగంట అయిన తర్వాత వచ్చిన వాడిని నేను అడిగాను అనుకోండి, కెన్ ఐ గెట్ ఎ ప్రాపర్ రివ్యూ? ఎందుకంటే వాళ్ళు మొత్తం చూడలేదు. అలాగా మొత్తం జ్ఞానంతో ఎవరైతే రాశారో అలాంటి వ్యాసుల వారి భాగవతం చదివితే జ్ఞానం వస్తుంది. కానీ కల్పితాలు కల్పించిన సాహిత్యకారుల గురించి మీరు చదువుతూ వాళ్ళే నిజము, లేదు అంటే మూవీస్లో చూపించిందే నిజము అని అలా అనుకుంటుంటే ఇంకా మనం ఏం చేయగలుగుతాము? కానీ నిజంగానే కర్ణుడు తెలుసుకోవాలి అంటే వేద వ్యాసుడు రాసిన మహాభారతం మనము చదవాలి. దాని ప్రకారంగా మీకు నిజంగా తెలుసుకోవాలి అంటే నేను మీకు చెప్తాను. కానీ వినే ధైర్యం ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి. చేస్తారండి, కంపల్సరీ చేయరండి. ఎందుకు అంటే చేస్తారు, కానీ నిజం అంటే ప్రవచనకర్తలు అంటే నిజం చెప్పడానికే కదా ఉన్నారు, చెప్పాలి. కానీ ఎట్లా ఉంటుందంటే నిజం కూడా ఇప్పుడు ఎలాగైపోయింది అంటే నేను నిజం చెప్తాను అంటే అది కాదు, నాకు ఫ్యాన్స్ పెరుగుతారేమో అని వాళ్ళు అనుకున్నట్టు చెప్పే వాళ్ళే ఎక్కువ మంది అయ్యారు మామూలుగా. అంటే ప్రవచనకర్తలు ఇప్పుడు అలా లేరండి, కానీ చెప్తున్నాను మామూలుగా చాలా మంది ఇష్టం వచ్చిన వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటున్నారు, హాఫ్ తెలుసుకుంటారు, తీస్తారు. కానీ యాక్చువల్లీ కర్ణ ఎట్లాంటి వాడు అంటే నేను మీకు చెప్తాను. దానికి ముందు ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అసలు మన శాస్త్రాలు ఎందుకు వినాలి. కర్ణుడి గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అర్జునుడి గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మంచి అంటారు, చెడు అంటారు. బట్ మన శాస్త్రాలు మనం వినాల్సింది వాళ్ళని వీళ్ళని విమర్శన చేయడానికి, వాళ్ళని పొగడడానికి కాదు. మనం ఎందుకు వినాలి అంటే నా జీవితంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో మహాభారతం ఉంది. అంటే యుద్ధము. మహాభారతం అంటే యుద్ధం కాదు, మహోన్నతమైన భారతదేశం ఏదైతే ఉందో దానిలో ఉన్న గాథ, అది జయనామ గ్రంథ. యాక్చువల్లీ దాని పేరు మహాభారతం కాదు. యాక్చువల్లీ దాంట్లో ఒక చిన్న అంశం మాత్రమే యుద్ధం ఉంది. మహాభారతం అంటే మొత్తం యుద్ధం కథ కాదు. దాంట్లో గురు శిష్యులు ఎలా ఉండాలి, గురు శిష్య పరంపర చెప్పారు, గరుడు కథ ఉందన్నమాట. తర్వాత ప్రకృతి ఎలా ఉంది, మన నేచర్ గురించి చెప్పారు, ఆస్ట్రానమీ గురించి చెప్పారు, ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించి చెప్పారు, టైం మేనేజ్మెంట్, పర్సనాలిటీ మేనేజ్మెంట్ చాలా ఉన్నాయి. ఆ యుద్ధము అనేది ఒక చిన్న భాగం మాత్రం. చాలా మంది మహాభారతం అంటే యుద్ధ గ్రంథము అనుకుంటారు. కాబట్టి అది ఇంట్లో పెట్టుకుంటే గొడవలు అవుతాయండి, మేము పెట్టుకోము అంటారు. నేను అడిగేది నేను ఏమడుగుతానంటే మహాభారతం పెట్టుకోకుండా మీ ఇంట్లో గొడవలు లేవా? ఎందుకు ఉండవండి? ఉంటాయి. ఈ జనరేషన్ లో అయితే ఇంకా అవి అందుకే కదా వైఫ్ అండ్ హస్బెండ్ కి అయితే తర్వాత చెప్పండి, యుద్ధం లేని మనిషి ఉన్నాడా? లేడు. మనకి మనమే యుద్ధం చేసుకుంటాం. మనం ఎంత మీరు చెప్పారనుకోండి, లేదమ్మా అసలు చాలా బాగుంది నా లైఫ్ అని నేను నమ్మను. ఎందుకు అంటే మనిషి అన్నవాడి జీవితంలో ఏదో ఒక యుద్ధం ఉంటుంది. దట్ మైట్ బి విత్ యువర్ సెల్ఫ్. అంటే మనతో మన గొడవలు, నాకు నా మనసుకు, నా మనసు ఇలా చెప్తుంది కానీ నాకు ఇలా చేయాలని లేదు, అది ఉండొచ్చు. లేదు అంటే ఫ్యామిలీతో ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, మన చుట్టాల్లో ఎవరితో ఉన్న కానివ్వండి, లేదు వర్క్ ప్లేస్లో, మీరు ఏదన్నా చేయండి. కానీ ప్రతి చోట మీకు అనుకూలంగా ఉండే వాతావరణము, మీకు అనుకూలంగా ఉండే వ్యక్తులు ఉండరు. అక్కడ యుద్ధం అనేది అంటే టూ పీపుల్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, రెండులకి యుద్ధం అనేది ఉంటుంది. ఆ యుద్ధంలో నేను ఎలా ముందు సాగాలి, నేను ఎలా గెలవాలి, నేను ఎలాగా మనశ్శాంతిని పొందాలి, ఇవన్నీ ఉంటాయి. అందుకోసం జయనామ గ్రంథ ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ సక్సెస్ అగైన్ సే ఇన్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఆర్ అఫీషియల్ వర్క్. ఒక దేశము, రాష్ట్రము, పర్సనల్, ఫ్యామిలీ ఏదన్నా కానివ్వండి, మీకు సక్సెస్ కావాలి, ఒక యుద్ధాన్ని మీరు గెలవాలి అంటే యూ క్యాన్ గెట్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఫ్రమ్ మహాభారతం. సో మహాభారతం వినాల్సిందే. ఎంత చిన్న వయసు నుంచి మీరు దాన్ని విన్నారో, దాని మీద మీరు ఆలోచన పెట్టి ధర్మ మార్గంలో మీరు నడిచారు అంటే మీకు అంత క్లారిటీ వస్తుంది. ప్రవచన పరంగా వినకూడదు, వాళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళు ఇలా చేశారంట, అలా చేశారంట, మరి పైన జరిగిందా కింద జరిగిందా, కురుక్షేత్రం, అవి ఇంపార్టెంట్ కాదు. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ అనమాట. కర్ణుడు అంటే పాత్ర ఎవరు? మన జీవితంలో కూడా ఒక దుశ్శాసనుడు ఉంటాడు, దుర్యోధనుడు ఉంటాడు, శకుని ఉంటాడు, ధృతరాష్ట్ర ఉంటారు. మరి నేను నా నిజ జీవితంలో నేను అర్జునుడినా, లేదు అంటే నేను దుర్యోధనుడినా?
లేదంటే నా జీవితంలో ఏదైతే గొడవలు జరుగుతున్నాయో దాంట్లో అసలు విలన్ ఎవరు ఒక్కొక్కసారి మనకు అర్థం కాదండి. మీకు నేను మంచిగా చెప్పాలి అంటే డైలీ సోప్స్ చూసే చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు కదండి, చూస్తే అని చూపిస్తుంటారు విలన్స్, ఇంట్లో వాళ్ళు ఉన్న కుట్ర చేయడము, ఆ భర్తను ఆ కోడల గురించి ఆ అత్తమ్మనే చెడుగా ఇవన్నీ చూపిస్తుంటారు కదా. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు చూసినప్పుడు టూ మచ్ చూపిస్తున్నారు అనిపించేది. నిజంగా చెప్తున్నాను, నేను కొంచెం టూ మచ్ గా అనిపించేది, ఇన్ని కష్టాలు ఒకరి జీవితంలో అనిపించేది. బట్ నేను ఎదుగుతున్న కొద్దీ నాకు అర్థమైందంటే నిజమే, దాంట్లో చూపించేది మాత్రం అబద్ధం ఉండదండి. ఒక్కొక్కసారి మనిషి జీవితంలో ఎంత మనం ప్రయత్నిస్తున్నా కూడా, మనం ఏం తప్పు చేయకున్నా కూడా ఎదుటి వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారు అంటే, మీరు ప్రశాంతంగా ఎందుకుంటారు, ఇప్పుడు ఏం చేసి నేను అసలు కళ్యాణిని నేను బాధ పెట్టచ్చు, ఆఫీస్లో ఉందా ఇట్లా చేస్తే బాగుంటుందా, ఫంక్షన్ చేస్తుందా ఇలా చేస్తే బాగుంటుందా, ఓకే బయటికి వెళ్తుందా ఇలా, అంటే వాళ్ళ జీవితం అంతా ఒకరిని నాశనం చేయడానికి మాత్రమే ఉంటుంది. అలాగా మన జీవితంలో ఖచ్చితంగా ఉంటారు, కొంతమంది ఉంటారు. సో అది మనం నేర్చుకోవడానికి మనకు కర్ణుడెవడు అర్జునుడెవడు ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ కర్ణుడి గురించి గొప్పగా రాయడము, ఒకరు మనిషి గొప్పగా అంటే వాళ్ళు కంపల్సరీ గొప్పవాడే అన్నది కాదు. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శాస్త్రాలు ఏం చెప్తాయి మనకు అంటే, ఒక హిందీలో భజన ఉందంటే, అగర్ గలती रुलाती है तो राहें भी दिखाती है, मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है. మనుజ గలతీ కా పుతలా హే, టు అర్ ఇస్ హ్యూమన్ ఇంగ్లీష్లో అంటారు. మనిషి అన్నవాడు తప్పులు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. రామాయణం మనం కనుక చూసామనుకోండి, నేను ఒక్కొక్క ఉదాహరణ ఇస్తాను. రామాయణం చూశారు అంటే చాలా మంది కైకేయి మాత అమ్మ, రాముడు అమ్మ కాబట్టి తను అసలు తప్పు చేయలేదు, ఆ దేవతల గురించి ఆ దేవకార్యం చేయడానికి ఆవిడ జిహ్వ మీద సరస్వతి అమ్మవారు కూర్చి అలాగ తిప్పించారు, ఆ వరాలని అడిగిపిచ్చారు అని ఏదో రాస్తుంటారు. బట్ వాల్మీకి రామాయణం అంటే అథెంటిక్ బుక్స్ మనకి ఏం చెప్తాయంటే, మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు. అది మన పేరెంట్స్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, తల్లి కదా తప్పు చేయదండి అన్నది మన శాస్త్రాలు చెప్పవు. ఒక్కొక్కసారి తల్లి తప్పు ఉండొచ్చు, ఒక్కొక్కసారి తండ్రి తప్పు ఉండొచ్చు, మన బ్రదర్ మన కొడుకు అంటే నా సిస్టర్ తప్పు చేయదు అని మనం అనుకుంటే నో, మనిషి అన్నవాడు తప్పు చేస్తాడని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన లైఫ్ ఈజీగా అయిపోతుంది. లేదంటే నేనేమన్నా తప్పు చేశానా అని మనం ఆలోచిస్తాము అంటే, నేను తప్పు చేయొచ్చు అని మనకు తెలిసినప్పుడు. అది లేదు, నేను 100% కరెక్ట్, అందరూ కరెక్ట్ ఉంటారు, నా తమ్ముడు కాబట్టి కరెక్ట్, అందరు మదర్స్ కరెక్ట్ గా ఉంటారు అంటే నడవదు. మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే, తల్లి తప్పు చేయొచ్చు, కైకేయి మాత తప్పు చేసింది అని క్లియర్ గా మన రామాయణంలో చెప్పారు. తర్వాత మన దగ్గర ఎలా ఉందంటే ఒక క్యాస్ట్ అనమాట, ఈ క్యాస్ట్ ఉన్న వాళ్ళు అందరు మంచి వాళ్ళు అని అనుకుంటారు చాలా మంది, అది ఏ క్యాస్ట్ అన్నా మీరు తీసుకోండి. కానీ మన సనాతన ధర్మం ఎవరైతే చదివారో, బాగా కొంచెం దాని మీద విచారణ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే, ఒకటే పేరెంట్స్ కి పిల్లలు ఉన్న వాళ్ళు అందరు సమానంగా ఉండరు. రామాయణంలో ఒకటే తల్లి తండ్రులకు విభీషణుడు మంచివాడు, అధముడు రావణుడు, ఈయన కొంచెం మిక్స్ అనమాట, కుంభండు, అటు మంచి ఉన్నాడు చెడు ఉన్నాడు. మన మహాభారతంలో చూడండి, అంటే ఒకటే ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. పాండవులు అంటే పాండు పుత్రులు, ఒక తమ్ముడికి పుట్టిన వాళ్ళందరూ మంచిగా పుట్టారు, ఒక తల్లికి పుట్టిన వాళ్ళందరూ ఈర్ష్య అసూయ, వాళ్ళ జీవితం అంతా అది. చిన్నప్పటి నుంచి పాండవులు ఏం చేయకున్నా కూడా ఎలా చంపాలి అంటే, చిన్నగా ఉన్న భీముడిని చంపడానికి ప్రయత్నించిన దుర్యోధనుడు మంచి వాళ్ళు ఎలా అంటాం మనం కాదు. సో అది మొత్తం అసూయ, అంటే ఒకటే ఫ్యామిలీ కదండి. సో ఒకటే ఫ్యామిలీలో అందరు కరెక్ట్ గా ఉంటారా? ఉండరు. కాబట్టి విదురుడు ఎప్పుడు కూడా తన అన్నయ్యకి అంటే ధృతరాష్ట్రుడికి, అన్నయ్య తప్పు చేస్తున్నావు నువ్వు, ఇలా కాదు అలా కాదు ఇలా చేయాలి అని చెప్పడం కూడా మనం నేర్చుకున్నాం కదా. సో మహాభారతం చదివిన తర్వాత నేను విదురుడు నా పాత్ర, నా క్యారెక్టరిస్టిక్ లేదు అంటే నేను ధృతరాష్ట్రుడినా, నేను దుర్యోధనుడినా లేకంటే నేను అర్జునుడినా, ఇవి తెలుసుకోవడానికి మన జీవితాన్ని సులువు చేసుకోవడానికి మనం ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ ఒక పాత్ర కంప్లీట్ గా రైట్ ఉంటారు అనేది మన శాస్త్రం ఎప్పుడు చెప్పదు. కాబట్టి మరి కర్ణుడి గురించి మీరు ఏం చెప్తాను, మనం ఫస్ట్ బేస్ అర్థం కావడం చాలా ఇంపార్టెంట్ అండి. అందరు ఆడవాళ్ళు మంచి వాళ్ళు అండి, ఆడది కదా అట్లా చేయొద్దులే అని అండదు. చాలా సార్లు క్రైమ్స్ చేసే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారా లేదా? ఉంటారు. అందరు మగవాళ్ళు మంచి వాళ్ళ కాదు. సరే మగవాళ్ళు అందరు చెడ్డవాళ్ళ కాదు. ముస్లిమ్స్ అందరు చెడ్డవాళ్ళ కాదు. క్రిస్టియన్స్ అందరు మంచి వాళ్ళ కాదు. హిందూస్ అందరు మంచి వాళ్ళ. ఎప్పుడు కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి జాతి అది ఏదన్నా కానివ్వండి, దెర్ విల్ బి మిక్స్చర్, మంచివాళ్ళు మామూలు వాళ్ళు చెడ్డవాళ్ళు ఇలాగా ఉంటారు. ఆడవాళ్లలో కూడా పద్మిని, శాకిని ఇట్లాగా ఉన్నారు,
అంటే మంచి వాళ్ళు ఉన్నారు, షాకిని డాకిని ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా నేను చెప్పే అవసరం లేదు. చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం కదండి అట్లాంటి ఒక పీడించే ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సరే, అందరు అత్తలు చెడ్డవాళ్ళు అట్లా ఉంటుందా? కాదు. చాలా మంది అత్తలు బాగుంటారండి, కోడలు జీవితాన్ని నాశనం చేసే వాళ్ళు ఉంటారు. అవునా కదా? భర్తలు సతాయిస్తారు, భర్తలు చెడ్డవాళ్ళని కొంచెం ఒక కాలం మనకంతా చూపించారు. ఆడవాళ్ళని సతాయించారు, భార్యల్ని సతాయించారు. కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? ఆడవాళ్ళే భర్తల్ని సతాయించడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా ఒక జాతికి చెందిన వాళ్ళు, దట్ మే బి వర్క్ అంటే ఈ పని చేసే వాళ్ళు చెడ్డవాళ్ళు, ఈ క్యాస్ట్ వాళ్ళు చెడ్డవాళ్ళు, ఈ లింగము అంటే లేడీస్ ఇట్లా అనేది మన దగ్గర ఉండదు. మనిషి అన్న వాళ్ళలో చెడ్డ మంచి 2 గుణాలు మనలో ఉంటాయి. మన శాస్త్రాల్లో ఒక మనిషి గురించి చెప్పేటప్పుడు మంచి చెప్పారు, చెడు కూడా చెప్పాడు. ఇప్పుడు మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మంచి అసలు ఆ మనిషి అని మనం చేసుకున్నామంటే మనకు అర్థం కాదు. ఒక మనిషిలో తప్పులు ఎక్కడున్నాయి, హౌ కెన్ వి ఇంప్రూవ్ అన్నది చేసుకుంటేనే మన స్వభావం కానివ్వండి, మన జీవితం కానివ్వండి, వీ కెన్ ఇంప్రూవ్. లైక్ నేను ప్రవచనాలు చెప్తాను అనుకోండి, చెప్పేటప్పుడు నేను బెస్ట్ అండి, అసలు నాకెవరు ప్రవచనాలు నేర్పిస్తారు అంటే నేను ఇంప్రూవ్ అవ్వలేను. అదే నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, ఎలాగ విచారం చేయాలి, ఎలాగ చెప్పాలి, ఎలా చెప్తే నేను వేరే వాళ్ళకి అర్థమవుతుంది, నా భాషలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా, ఇట్లాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తీసుకోగలం కానీ నెగటివ్స్ తీసుకోలేము మనము. సో 2 తీసుకుంటేనే మీకు ఒక చరిత్ర, మనకొక శాస్త్రము, మనకొక మనిషి, మనకొక రిలేషన్షిప్ అన్నది అర్థమవుతుంది. అంతేకాని నేను పర్ఫెక్ట్ అన్నాం అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ నడుస్తుందా? నడవదు. తప్పు చేసావరా, ఇలా చేయకు, ఇలా కొంచెం చేస్తే నాకు ఓకే ఉంటుందంటే సరే అండి రేపు చేస్తాను అంటే అయిపోతుంది. కానీ అదేంటి నా కూర చేస్తే ఉప్పు లేదని నన్ను పేరు పెడతారా, నేను చేయనండి అంటే రిలేషన్షిప్ ఉంటుందా? సేమ్ థింగ్, దిస్ ఈస్ అ ఫార్ములా, సేమ్ థింగ్ అబౌట్ కర్ణ. మన దగ్గర ప్రాబ్లం ఏమైందంటే కర్ణుడు రావణాసురుడు ఇద్దరు గురించి నిజంగా చెప్పాలి అంటే ఇద్దరు దానం చేసేవారు. మన దగ్గర ఇప్పుడు ఏమంటే చాలా గొప్పగా అనుకుంటారు దానం చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు అందరికీ దానం చేసే అలవాట్లేదు. కానీ కలియుగ ప్రారంభం ముందు అంటే ద్వాపర యుగం దాకా కూడా ప్రతి మనిషి దానం చేసేవాడు. మన దగ్గర అది సంపాదిస్తున్నావు అంటే దానం చేయాలి, డబ్బు వస్తుంది అంటే దాంట్లో కొంచెం ఇంతో కొంత నువ్వు దానం చేయాలి అన్న పరంపర ఉండేది. అందరూ దానం చేసేవారు. కాబట్టి అలా కర్ణుడు దానం చేసేవాడు. తన గురించి చెప్పేటప్పుడు చెప్పారు. కానీ ఇక్కడ కూడా మహాభారతంలో దాన వీరుడు శూరుడు అని ఎక్కడ చెప్పలేదండి. దానం చేసేవాడు, ఎస్, దట్ ఈస్ ఎ గుడ్ క్వాలిటీ. ఎందుకంటే మనం మనిషి చెడ్డవాడు అంటే మొత్తం చెడ్డవాడండి అసలు వాడి దగ్గర చూడొద్దు అన్నది లేదు. మంచి గుణాలు ఉంటాయి, మంచి గుణాలు ఇవి. దానం చేసేవాడు, ఉపాసన పరుడు. పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి సూర్యుడు వెనక వచ్చి ఆ వేడి తగిలేదాకా కూడా తను నిష్ఠగా ఉపాసన అనేది చేసేవాడు. వీరుడు కాదు అన్నది కాదు. కానీ మరి వీరుడు అనగానే మనం అర్జునుడితో కంపేర్ చేసే అవసరం ఏముంది? అర్జునుడు కూడా వీరుడు అని ఇద్దరిని కంపారిజన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కరోడ్పతి అనుకోండి, మీరు ఒక్కరే కరోడ్పతినా? ఆవిడ కరోడ్పతి అండి అని నేను చెప్పాను అంటే నేను ఒక్కటేని కాదు కదా, చాలా మంది ఉన్నారు దీంట్లో, ఈవిడ కూడా అని చెప్తాం మనం. అలాగా తను కూడా వీరుల్లో ఒకడు. నిజంగా మహాభారతంలో చెప్పాలి అంటే ఆయన కన్నా ద్రోణాచార్య, భీష్మాచార్య ఎంత గొప్పవాళ్ళండి, చాలా వీరుడు వాళ్ళు ఖచ్చితంగా. సో హీ వాజ్ అ వీరా, ఖచ్చితంగా దానవీరుడు. మంచివాడా అంటే మంచివాడు అన్నదానికి డెఫినేషన్ వేరే ఉంటుందండి. ఎందుకంటే నేను చెప్తాను కదా, గూండాయిజం చేసే వాళ్ళకు చుట్టూ గూండాలు ఉంటారు అంటే వాళ్ళ మొత్తం వాళ్ళ గోల్ ఒకటే ఉంటది, మనం గూండాయిజం ఎట్లా చేద్దాం, వాళ్ళకి మంచివాడు. సో చిన్న వాళ్ళకు వాళ్ళ బాస్ నచ్చుతాడు కాబట్టే కదా మీరు అట్లాంటి పనులు చేసేది. మంచివాడికి మంచివాడు నచ్చుతారు అన్నీ కదా మనం మంచిది. సో మంచి అన్నదానికి డెఫినేషన్ మనగా డిసైడ్ చేసుకోవాలి. సో మీ జీవితంలో మీరు ధర్మాన్ని మంచి అనుకొని ధర్మాన్ని పాటిస్తారా, అధర్మం మంచి అని అధర్మాన్ని పాటిస్తారా, అది మనం ఆలోచించాలి. కర్ణుడు మొదట అయితే అర్జునుడి కన్నా చాలా పెద్దవాడండి. ఏజ్ లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అర్జునుడి అన్న. తర్వాత చాలా మంది కర్ణుడు గురించి ఒక సాఫ్ట్ కార్నర్ అందరికి ఎందుకు ఉంటుందంటే తన తల్లి వదిలేసింది అనేసి. ఒకరి జీవితంలో ఒకటి ఏదన్నా బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, డస్ దట్ మీన్ దట్ హీస్ గుడ్? ఒక ఆడదాన్ని వాళ్ళ హస్బెండ్ మోసం చేశాడు, వదిలేశాడు, తను తప్పు కూడా ఉంటుంది, మనకు తెలియదు ఎట్లాంటిదో ఏమో తెలియదు. కానీ అలా జరిగింది అనేసి తను తప్పుడు పని స్టార్ట్ చేసింది అనుకోండి, ఏదో తప్పుడు తన బిజినెస్ లో అనుకోండి ఏదో తప్పు చేస్తుంది, అరే పాపం భర్త వదిలేశాడు కదా అని మనం అంటావా? ఏదో జరిగింది సరే, ఏదో అయిపోయింది సరే, డస్ దట్ మీన్ దట్ హీస్ గుడ్? మర్సీ ఉండాలి. ఏదో ఒక ప్రతి మనిషి జీవితంలో కొన్ని బాధాకరమైన విషయాలు జరుగుతాయి, దాని వల్ల ఆ మనిషి మంచివాడు అనడానికి రాదు. అది బాధాకరమైన విషయం సరే, ఏదో కారణము తనకు తెలియక, చిన్నపిల్ల కదండి, కుతూహలంగా తను సూర్యుడిని అడిగింది,
తను కన్యగా ఉన్నప్పుడు పిల్లవాడు పుట్టాడు కాబట్టి మర్యాద అని తను వదిలేసింది. కానీ తన జీవితాంతం ప్రేమించింది, బాధపడుతూనే ఉంది, ప్రేమించింది. అంటే ఎదురు పడినప్పుడల్లా నా కొడుకు కదా అని అనుకుంటూనే ఉంది. ఇప్పట్లాగా అట్లా అప్పుడు కూడా లేదు. అట్లా అవన్నీ అబార్షన్స్ లేదంటే ఒక పురుషుడితో కన్నది కాదు, తెలియకుండా కుతూహలంతో ఏదో జరిగిపోయింది. ఇచ్చిన వరాన్ని తను దాచింది. ఈ సంఘటన వల్ల ఇన్ ఎనీవే కర్ణ మంచివాడు అనడానికి లేదు. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన శాస్త్రాల్లో ఎక్కడైతే స్త్రీని ఆదరిస్తారో అక్కడ దేవతలు ఉంటారు అని చెప్తారు కదండి. సరే, అదే కాదు, ధర్మం కాదు, ధర్మం అన్ని పక్కన వదిలేసేయండి. ఏ మనిషిని అన్నా అడగండి, మంచివాడు ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఒక ఆడవాళ్ళని సభలో ఎంతో మంది, అంటే తనకన్నా పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారు, అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్, రాజు, తమ్ముళ్ళు, అందరూ పురుషులు చుట్టూ ఉన్నప్పుడు ఆ స్త్రీని ఏకవస్త్రం ఉంది అంటే తనకు తెలుసు పీరియడ్స్ లో ఉన్నప్పుడు అప్పుడు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఏకవస్త్రం ఉంది, ఒక వస్త్రం మీద ఉంది, తీసుకోనిరా, ఈడ్చి తీసుకొనిరా అంటే ఏ స్త్రీ సహిస్తుంది చెప్పండి? అది ఎలాగ మంచిది? సరే, వచ్చిన తర్వాత తన్ని వేశ్య అని పిలిచింది కర్ణుడు, తెలుసా? అవును. మనల్ని అంటే మనకి ఆలోచించండి, అంటే మనల్ని మనం ఊహించుకోవాలి అక్కడ, అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే మనం ఎంత బాధపడతాం, తప్పే కదండి. తర్వాత అంతేకాకుండా అక్కడితో ఆగకుండా, నీకు 5 ఉన్నారు కదా భర్తలు, ఓడిపోయారు, సో నీకు భర్తలు ఉన్నా లేకున్నా ఒకటే, మాలో నుంచి ఎవరినో ఎంచుకో అంటే ఒక స్త్రీ లేదంటే ఒక స్త్రీ పట్ల ఎవరైతే గౌరవం ఉండి ఉంటారో వాళ్ళు చెప్పండి నాకు, కర్ణుడు మంచివాడు, ఒక స్త్రీని అవమానించిన వాడు మంచివాడు కాదు. ఇవన్నీ వదిలేసండి. కలియుగంలోనే అంటే నాకు తెలిసి, నాకు నిన్న అదే ఆలోచిస్తుంటే నాకు అనిపించిందండి, రేప్ చేసేవాడు కూడా పక్కన తీసుకెళ్లి రేప్ చేస్తాడు. అందరి మధ్యలో తన చీర విప్పు నగనం చెయ్యని చెప్పేవాడు అసలు ఎలా మంచివాడు అంటాడో అసలు నాకు అసలు అడగాలనిపిస్తుంది. అసలు పురుషుడివేనా నువ్వు? అసలు ఎలా అంటారు కర్ణుడిని మంచివాడు అనేసి? ఎలా మనం ఆలోచించుకోవాలి. అండ్ ఇఫ్ యూ సపోర్ట్ సచ్ పీపుల్, ఆయన మంచివాడు దీని గురించి అంటున్నారు అంటే ఇంకా నేను వాళ్లకు దండారు. ఇది ఏదైతే ఉందో నేరం కాదండి, అతిశయమైన పాపం. ఒక నారీని నగ్నం చేయమని ఆ కాలంలో చెప్పేవాడు ఎంత కుబుద్ధి ఉంటే అంటాడు. ఎలా మంచివాడు? ఆయన గెలిచాడా ఓడిపోయాడా ఆలోచించండి, అది వదిలేసేయండి. యూట్యూబ్ లో అందరు అది, ఆయన ఓడిపోయాడా గెలిచాడా కర్ణుడు కన్నా మంచివాడా అంటున్నాడు. అదే ఒక స్త్రీ పట్ల స్వభావం పురుషుడు ఎలా ఉంటుందో దాన్ని ధీర అంటారండి. ఐ థింక్ ఒక మూవీ మగధీర అని వచ్చింది, నేను ఆ మూవీ చూడలేదు, కానీ మగధీర అన్న విషయం నాకు ఆ వర్డ్ బాగా నచ్చింది. మగధీర అంటే ఏంటిది? మగవాడు ధీరుడు. ధీరుడు అంటే ఏంటిది? మనం ఆలోచించాలి. ఎలాంటి మగవాడు ఒక ఆడవాళ్ళకు నచ్చాలి అంటే, ఎవరు మన ముందుకు వచ్చినా కూడా ఇలా కళ్ళు పెద్దగా చేసి చూసేవాళ్ళు కాదు. అర్జునుడి ముందు ఊర్వశి తనకు తానుగా నాతో సంభోగం చేయని వచ్చినప్పుడు, అప్సరస వచ్చినప్పుడు అర్జునుడు ఏం చేశాడు? కళ్ళు దించాడు. మనం అనుకుంటాం కదా దించలేమండి మేము, అలా వస్తే మేమేం చేయాలి, ఎందుకు దించలేవు? దట్ ఈస్ కాల్డ్ అస్ ధీరా. ధైర్యం అంటే ఏంటిది? ధైర్యం అంటే కాళ్ళు చేతులు ఎత్తేసి ఫైటింగ్ చేసేది ఏదైతే మనకు చూపిస్తారో హీరోయిజం, దట్ ఈస్ నాట్ హీరోయిజం. హీరోయిజం ఈజ్ హౌ మచ్ యు రెస్పెక్ట్ ఎ వుమన్. ఒక ఆడది మీ ముందు ఉన్నప్పుడు తన్ని మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తాడు అన్నవాడే మగవాడని నేను అంటాను. మన శాస్త్రాలు అంటే దాన్ని మీరేమంటారు? నిజమే కదా, అంతే కదా. అలాగా ఊర్వశి అప్సరస వచ్చినప్పుడు కళ్ళు దించుకొని మర్యాదతో ఉండేవాడు అర్జునుడు మంచివాడా? లేదు అంటే తన భగిని అంటే తమ్ముడు భార్య ఒక ఆడది ఏదన్నా సంబంధం ఉండదు, ఎంతలో కోపం ఉండని వచ్చి దాని వల్ల నువ్వు అలా మాట్లాడడం మంచిదా? ఎలా సపోర్ట్ చేస్తావు? దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్ ఐ కెన్ సే. నువ్వు ఎన్నిసార్లు గెలిచావా, ఎంత దానం చేస్తావా, ఎంత శూరుడువా, ఎంత సూర్యపుత్రుడువా అవసరం లేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్. సరే, అప్పటికి లేదండి మాకు కర్ణుడు అంటే చాలా ఇష్టం, ఆయన గురించి చెప్పండి. సూర్యపుత్రుడు, ఆయన సూర్యప్రసాదం అంటే మళ్ళీ నేను చెప్తాను, గొప్ప తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఎంత మంది చెడుగా లేరు చెప్పండి? చాలా మంది ఉన్నారండి. పేరెంట్స్ బాగున్నారంటే పిల్లలు బాగుంటారా? నో కదా. విభీషణ వాజ్ గుడ్, రావణాసుడు ఎట్లాంటి వాడు? అవును, చెడ్డవాడే కదా. మన శాస్త్రాలు అదే చెప్పారనమాట. ఇప్పుడు ధ్రువ కథ మనం చూస్తే సునీతి సురుచి మంచిది కాదు, సునీతి మంచిది, అది మన శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేగాని మా తమ్ముడు కాబట్టి మంచివాడండి, మా మదర్ కాబట్టి మంచిదండి, మా అమ్మ ఎప్పుడు తప్పు చేయదండి, మా తండ్రి కాబట్టి తప్పు, అలా లేదు. తల్లి తండ్రి కూడా తప్పు చేస్తారు, మన శాస్త్రం మనకు చెప్తుంది. అది మనం ఫస్ట్ ధ్యానం పెట్టుకోవాలి. కర్ణుడు ఉంటే ఏంటిది? ఇంకో మాట చెప్తాను. మహాభారతంలో దేర్ ఆర్ 2 పీపుల్, అర్జున అండ్ కర్ణ. సూర్యపుత్రుడు, ఇంద్రపుత్రుడు. ఇక్కడ మహాభారతంలో ఎవరు? సూర్యపుత్రుడు కర్ణుడు, ఇంద్రపుత్రుడు అర్జునుడు. ఇంద్రపుత్రుడు మంచివాడు ఇక్కడ, సూర్యపుత్రుడు అధర్మానికి
సహకరించిన వాడు కర్ణుడు. లెట్ us గో బ్యాక్ టు రామాయణ. రామాయణంలో కూడా ఒక సూర్యపుత్రుడు ఇంద్రపుత్రుడు ఉన్నారు, తెలుసా మీకు? వాలి సుగ్రీవుడు ఇద్దరు వానర జాతిలో ఉన్నవాడు. సుగ్రీవుడు సూర్యపుత్రుడు, అతను మంచివాడు. ఇంద్రపుత్రుడు చెడ్డవాడు. భగిని అంటే కూతురుతో సమానం ఉన్న చెల్లెతో సమానంగా పవిత్రంగా చూసుకునే తమ్ముడు భార్యని తను ఉంచుకున్నాడు. మంచిదా? ఆ ఒక్క కారణం చేత రాముడు చంపాడు. అదొక్క కారణం చాలండి. మన దగ్గర ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా చరిత్ర చదివితే ఆడవాళ్ళని ముట్టుకున్న, తప్పుడు పని చేసిన అక్కడికక్కడ వాళ్ళ 2 కాళ్ళు చేతులు కట్ చేసేవాళ్ళు, చౌకీ చేసేయండి అనేవాళ్ళు. అంటే నీకు ఉన్నాయనే అహంకారంతోనే కదా నువ్వు చేసేది, కట్ చేసి పడేసేయండి. ఇది మన శాసనం, మన ధర్మశాస్త్రాలు. అలాంటప్పుడు కర్ణుడు చేసింది తప్పు. సో మీరు ఇంద్రపుత్రుడా సూర్యపుత్రుడా అన్నది కాదు, మన దగ్గర శాస్త్రాలు ఏం చెప్తున్నాయి మొత్తం కనెక్టెడ్. అందుకోసము ఇప్పుడు ఏమవుతుందంటే నేను మహాభారతం చదవంగానే మాకు రావాలి, ఆ 20 minutes 10 minutes వీడియో చదవంగానే మాకు అర్థమైపోవాలి అంటే యూ విల్ నాట్ అండర్స్టాండ్. మనం వినాలి, దాన్ని చింతించాలి, దాన్ని ఆచరించాలి. ఆచరిస్తున్నప్పుడు మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి, ఆచరించాలి మన జీవితంలో. కాబట్టి ఎవరికి పుట్టారన్నది కాదు, మన దగ్గర మొత్తం శాస్త్రాలు కనెక్ట్ చేసుకుంటే సేమ్ పేరెంట్స్ కి ఉన్న పిల్లలు ఒక్కొక్కసారి మంచి వాళ్ళగా ఉంటారు, ఒక్కొక్కసారి చెడు వాళ్ళగా ఉంటారు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి పిల్లలు తప్పు కూడా ఉంటుంది, ఇంకా డిఫరెంట్ రీజన్స్ అవి. బట్ ఇక్కడ కర్ణుడు గురించి మనం మాట్లాడదాం. తప్పు చేశాడు ద్రౌపది విషయంలో. సూర్యపుత్రుడు దానం చేసేవాడు, దాన వీరుడు కాడు, దానం చేసేవాడు. సరే, దానం గురించి కూడా మాట్లాడితే మనకు బాగా హైలైట్ గా సినిమాల్లో చూపించేది ఏమిటి అంటే ఆయన కవచ కుండలాలు ఇచ్చేస్తారు అని చెప్తారు. కానీ నిజంగా చెప్పాలి అంటే కవచ కుండలాలు ఇచ్చే ముందు రోజు రాత్రి తన తండ్రి సూర్యదేవుడు వచ్చి, నాయన నిన్ను రేపు ఇంద్రుడిలాగా అడగబోతున్నాడు, నువ్వు ఇవ్వకు అని చెప్తాడు. అక్కడ తన తండ్రి మాట వినాల్సింది. అంటే పెద్ద విషయం అనుకోండి, అది వినలేదు తను. నాది నిజం, నాది నిష్ఠ, నేను ఇస్తాను అన్నాడు. ఎంత నిష్ఠ ఉంది! మరుసటి రోజు దానికి బదులుగా తను ఒక అస్త్రాన్ని తన దగ్గర నుంచి తీసుకున్నాడు. సో ఇచ్చి పుచ్చుకోవడాన్ని దానం ఎట్లా అంటాం మనం? కాదు, ఖచ్చితంగా కాదు. ఎక్స్చేంజ్ అండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ పాలిటిక్స్ యాక్చువల్లీ. మనం పైన చూసి మనం ఎప్పుడు న్యూస్ కూడా వినకూడదండి. నేను అందుకోసం న్యూస్ వినే ముందు కూడా ఈ ఛానల్ కి ఎవరు ఫండింగ్ చేస్తారని చూస్తారు. ఎందుకంటే ఒకసారి వాస్తవాలు చెప్పే కన్నా ఆ ఫండింగ్ ఇచ్చే వాళ్ళని హ్యాపీ చేయడానికి న్యూస్లు కూడా మారుతూ ఉంటాయి అనమాట. అలాగే ఇక్కడ కూడా మనం మొత్తం చదవాలి, మొత్తం వినాలి. ఇక్కడ జరిగింది ఏమిటి అంటే కవచకుండలాలు ఇచ్చినా పర్వాలేదు. ఎందుకు అంటే కవచకుండలాలు ఉన్న తర్వాత కూడా అర్జునుడు ద్వారా తన పరాజితమయ్యేది ఉంది. కానీ ఇంద్రుడి దగ్గర శక్తి మాత్రం ఏదైతే తీసుకుంటే అది మాత్రం ఇట్ విల్ వర్క్ ఆన్ అర్జున. కాబట్టి గొప్ప శక్తిని తీసుకొని, అంటే మీ దగ్గర 1000 రూపాయలు తీసుకొని నేను 10 రూపాయలు గాజులు ఇస్తున్నా. బికాస్ ఆ కవచకుండలాలు ఉన్నప్పటికీ కూడా అర్జునుడి దగ్గర ఉన్న అస్త్రాలు ఎక్కువ గొప్పగా ఉన్నాయి. హీ వుడ్ బి డిఫీటెడ్, దట్ వాజ్ అంటే అది ష్యూర్. సో అందుకోసం అది కూడా దానం కాదు. తర్వాత దానాలు ఏదైతే దానం చేసేవాడు కానీ గొప్ప దానాలు చేసింది అన్నది ఎక్కడ లేదు. పన్ను గురించి కూడా ఏదో చెప్తారు, అది కూడా అబద్ధం అండి, అది కల్పితం అనమాట. సో దానం అనేది ఎక్కడ కూడా లేదు. దానం చేసేవాడు, దాన వీరుడు కాదు. సెకండ్ థింగ్, అర్జునుడు గొప్పవాడా తన గొప్పవాడా అని చూపించారు కదా. సో ఇక్కడ మనం చూస్తే ఆ మూవీలో గనక మనము కల్కి మూవీ గురించి కూడా మనం కొంచెం కనెక్ట్ చేసుకుంటూ మాట్లాడితే కర్ణ ఇప్పుడు లేడండి. అంటే మళ్ళీ కలియుగంలో రావడము ఇట్లాంటివన్నీ లేదు. కర్ణ విలీనం అయిపోయింది, అక్కడ ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ రావడము కల్కిలో నువ్వు మళ్ళీ వస్తావు అన్నది కూడా లేదు. అశ్వత్థామ గురించి తర్వాత చెప్తాను. సో ఇలాగా ఉంది. సో ఇద్దరిలో ఎవరు వీరులు అంటే మహాభారతం మొత్తం నిజాయితీగా మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎప్పుడన్నా మనము కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా 2 పక్షాలు ఉండాలండి. నా పక్షమే నిజము అనుకున్న వాళ్ళకి మనం న్యాయం చేయలేము. మన ప్రతిపక్షం కూడా ఉంటేనే మనకు న్యాయం ఏంటో వాద వివాదాలు చేస్తే మనకు అర్థమవుతుంది. సో నేనైతే సజెస్ట్ చేస్తాను, మీరు మూల మహాభారతం చదవండి. దాంట్లో కొన్ని ప్రసంగాలు చెప్తాను నేను. దాంట్లో మొదట అయితే మనకేం చూపిస్తారు అంటే చాలా సీరియల్స్లో, మూవీస్లో కుమార శస్త్ర ప్రదర్శన, అంటే కుమారులుగా ఉన్నారు పాండవులు కౌరవులు. అప్పుడు శస్త్ర ప్రదర్శన ఎంత నేర్చుకున్నారో మీరు చూపించండి అన్నప్పుడు సడన్ గా కర్ణుడు వచ్చాడు. అండ్ తను ప్రదర్శించేటప్పుడు అర్జునుడేమో నువ్వు సూతపుత్రుడివి, నువ్వు అసలు చేయకూడదు అని చెప్పడం అది అబద్ధం. ఎందుకు అంటే శస్త్ర ప్రదర్శన ఎప్పుడు జరిగింది? మన డాన్స్ లో అరంగేట్రం లాగా అనమాట. అంటే మీరు వచ్చిన తర్వాత పర్ఫార్మ్ చేస్తారు, అదే ముందు నేర్చుకున్నారు. నేర్చుకునేటప్పుడు కర్ణుడు లేడు కదండి. ఉన్నాడా? మూల మహాభారతంలో అదే కర్ణుడు ద్రోణాచార్య శిష్యుడు. ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు అర్జునుడికి నువ్వు సూతపుత్రుడివి, నేను నేర్పించలేను అని ఏదైతే చెప్పారో అది అబద్ధము.
ద్రోణాచార్యుల దగ్గర నేను నేర్చుకున్నాను, ఆయన నాకు గురువు అని చాలా సార్లు మనకు మహాభారతంలో వస్తుంది. సో అశ్వత్థామ ఇది కూడా చూపించారు మనకు కలికి. అశ్వత్థామ కర్ణుడు ఫ్రెండ్సా అంటే ఎస్. అశ్వత్థామ తర్వాత ఎవరు కర్ణ అండ్ దుర్యోధన వీళ్ళందరూ స్కూల్ డేస్ ఫ్రెండ్స్ అన్నట్టు గురుకులంలోనే అందరికి బాగా పరిచయం. సో ఇక్కడ నేను చెప్పాలి ఏంటంటే అర్జునుడు ముందే తెలుసు అక్కడ రావడము, అక్కడ చూసి తన్ని శస్త్ర ప్రదర్శన ఇవ్వలేదు అనేది అయితే చూపించారు, అది అబద్ధము. ఎవరు కర్ణుడు హీఈస్ అ డిసైపుల్ ఆఫ్ ద్రోణాచార్య, నేర్చుకున్నాడు తన దగ్గర. కానీ ఏది నేర్పించలేదు అంటే ఎస్ బ్రహ్మాస్త్రము నేర్పించలేదు. మన దగ్గర ప్రాబ్లం ఏమైంది అంటే ఇష్టం వచ్చిన వాళ్ళు మన శాస్త్రాలు తీసుకోవడము, చదువుకోవడము, చెప్పడము, వినడము అనేది జరిగింది. కాబట్టి లేదు అంటే ఐ కెన్ సే మూవీ కూడా చాలా ఎఫెక్ట్ ఉందన్నమాట. తప్పుగా కల్పితాలు రాసి చూపించడం వల్ల కూడా ఇలా జరిగింది. బ్రహ్మాస్త్రం ఎందుకు నేర్పించలేదు? అందరికీ అన్ని విద్యలు అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి అందరు డాక్టర్స్, 5 అన్నదమ్ములు వెళ్ళినప్పుడే అతను అందరికి నేర్పించలేదు ద్రోణాచార్యులు గారు. అండ్ వాళ్ళ కెపాసిటీ కూడా ఉండాలి కదా. ఆ కెపాసిటీలో ఫిజికల్ కెపాసిటీ కాదు, మానసిక కెపాసిటీ, వాళ్ళ ఇంటెన్షన్ కూడా చూసేవాళ్ళు. వాళ్ళకి ఎంత లోతు వరకు. ద్రోణాచార్య పుత్రుడికి కూడా బ్రహ్మాస్త్రము హాఫే నేర్పించారు, మొత్తం నేర్పించలేదు. వదలడం నేర్పించారు కానీ అది సంహారం, అది వాపస్ తీసుకోవడం అనేది నేర్పించలేదు. ఎస్. సో తనకి అబిలిటీ వచ్చిన తర్వాత నేర్పిస్తాము అన్నది గురువులది. సో మనం అది అర్థం చేసుకోకుండా అదేంటిదండి అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, డాక్టర్ ఏమో మేమిద్దరం హార్ట్ పేషెంట్ వస్తే తనకేమో పింక్ కలర్ మెడిసిన్ ఇచ్చారంటే నాకు ఎల్లో కలర్ ఇచ్చారు అంటే నవ్వుతాం కదండి. సో యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్, మై ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్. ప్రతి ఒక్క మనిషి కెపాసిటీ, ఫిజికల్ కెపాసిటీ, మెంటల్ అన్ని వేరేగా ఉంటాయి. అవి చూసి మనకి ఇస్తారు. హిజ్ ఇంటెన్షన్ వాజ్ నాట్ గుడ్. కర్ణుడు మంచివాడు కాదు, తనకి ఇవ్వను, ఎందుకంటే చాలాసార్లు అవహేళన చేసింది గురువులని తెలుసు. అక్కడ నేను బ్రహ్మాస్త్రం నీకు ఇవ్వను అని చెప్పారు, అది మాత్రం నిజం. కానీ ద్రోణాచార్య దగ్గర ఎన్నో అస్త్రాలు నేర్చుకున్నాడు, అదొక్కటి. శస్త్ర ప్రదర్శన దగ్గర అలాగా జరగలేదు. తర్వాత ఏమైపోతుంది, కర్ణుడు అర్జునుడు ఎన్నోసార్లు యుద్ధం అనేది జరుగుతుంది. ఇద్దరూ కూడా మన శస్త్ర విద్య వచ్చిన తర్వాత మనకు ద్రోణాచార్యుల వారు నేర్పిస్తారు. శస్త్ర విద్య అయిపోయింది కదండి, మరి నాకు ఒక మీరు గురు దక్షిణ ఇవ్వాలి అంటారు. ఎవరిస్తారు అంటే చూడండి ఇక్కడ కెపాసిటీ ఎలా ఉంటుంది. ఒక శిష్యుడు ఒక గురువుని ఎందుకు ఇంప్రెస్ చేశాడు? అర్జున వై హీ వాజ్ ఫేవరెట్ టు ద్రోణాచార్య. అందరు ముందున్నారు అంటే 100 కౌరవాస్ ఉన్నారు, ప్లస్ 5 పాండవాస్ ఉన్నారు, కర్ణుడు, అందరు ఉన్నారు. నాకు ఒక గురు దక్షిణ ఇవ్వాలి, మీరు ఏమిస్తారు అంటే, ఏమిస్తారు, ఏమడుగుతాడో ఏంటో అని భయపడకుండా అర్జునుడు టక్కని లేచి నేను ఇస్తాను గురుగారు, నేను ప్రమాణం చేసి నేను ఇస్తున్నాను ముందే చెప్పేశాడు. అంటే అది గురువు నిష్ఠ, అది గురువు నిష్ఠ అనమాట దాని మీద. సో ఇది జరిగిందా? అస్త్ర విద్య మొత్తం ఇచ్చేసారా? ఇచ్చిన తర్వాత ఆయన అడిగిన గురు దక్షిణ ఏంటిది అంటే దానికి ఒక స్టోరీ ఉంది. ద్రుపదుడు ఎవరైతే ఉన్నాడో, ద్రౌపది పిత, తనకి కొంచెం ద్రోణాచార్యకి ఇద్దరు క్లాషెస్ వచ్చడం వల్ల తన్ని బందీ చేసి తీసుకురండి అని చెప్తారన్నమాట. అప్పుడు మొదట ఏమవుతుందంటే, మేము కాంపిటీషన్ అక్కడ కూడా మేము తీసుకొస్తాము అని కర్ణుడు పెద్ద వీరుడు అనుకొని దుర్యోధన కర్ణుడు వెళ్తారు. అక్కడ ఇద్దరు పరాజితులు అయిపోతారు ద్రోణాచార్యతో, అంటే ఫెయిల్ అయిపోయాడు. అక్కడ రిటర్న్ వచ్చేసాడు. పాండవులు అర్జునుడు ద్రుపదుడిని తీసుకొచ్చి తన గురువు ముందు నించోబెట్టాడు. హీ వన్ అంటే ఏంటిది? ఇండైరెక్ట్ గా అర్జునుడు ఏదైతే చేయగలిగాడో అది కర్ణుడు చేయలేకపోయాడు, అంతే కదండి. అవును. ఇలాగా తర్వాత అర్జున చరిత్ర కూడా చదివితే మీరు చాలా మంది ఏమంటారంటే, మంచి ఫ్రెండ్స్ కదండి, ఫ్రెండ్షిప్ ఉంటే కర్ణ అండ్ దుర్యోధన లాగా ఉండాలి అనుకుంటారు. అది సూక్ష్మంగా మనం మహాభారతం చదివితే మనకి ఏమర్థమవుతుందంటే, ఇద్దరికి ఒక ఇంటెన్షన్ తో ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. చెడు అనేది ఉండడం వల్ల చాలా మందికి ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో, అంటే నా దగ్గర కావాల్సింది నీ దగ్గర ఉంది, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది, మనం ఫ్రెండ్స్ అని అంటారు. అది ఫ్రెండ్షిప్ కాదు. తన దగ్గర ఏమీ లేదు కానీ తన నా ఫ్రెండ్ అంటే దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు. నాకు తెలిసి అలాగే అంటారు. అక్కడ ఏముంది అంటే, దుర్యోధనుడు ఏమనుకున్నాడు, పాండవులను నాశనం చేయడమే ఇద్దరి లక్ష్యం ఒకటే ఉంది ఇద్దరికి, శత్రువుకా శత్రు మిత్ర హోతాహే అంట. అది తర్వాత దుర్యోధనుడికి ఏమనిపించింది అంటే, తిన దగ్గర ఆ శస్త్రం అంటే సమానుడు అర్జునుడు దగ్గర వీరుడు, నేను చెప్పాను కదండి వీరుడు, సో ఉన్నాడు, నేను తిన్న అడ్డు పెట్టుకొని అర్జునుడిని నేను చెయ్యొచ్చు అని దుర్యోధనుడికి అది మోటివ్ అనమాట. ఇక్కడ కర్ణుడికి ఏమనిపించింది అంటే, తను అంటే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి రాజ్యం లేదు కదండి, అది నేను ఏదన్నా ఇస్తే తను చేస్తాడు అనేసి ఒక రాజ్యాన్ని ఇచ్చాడు కదా దుర్యోధనుడు. నాకు రాజ్యం ఉంది, నాకు ఫెసిలిటీస్ దొరుకుతాయి కాబట్టి ఇద్దరు ఫ్రెండ్షిప్. ఇది ఎందుకు మీరు అలా అంటున్నారండి, అసలు మీ దగ్గర ఇవి ఉన్నాయి ప్రూఫ్స్ అంటే, ఐ విల్ టెల్ యూ ఇన్ మహాభారతంలో అసలు ఎవరైనా ఫ్రెండ్స్ ని వదిలేసి వెళ్ళిపోతారా? ఫస్ట్ థింగ్
ఎప్పుడైతే చిత్రసేనుడు దుర్యోధనుడిని తీసుకెళ్లిపోతాడో మా తర్వాత మన పర్వంలో వస్తుందన్నమాట, ఏమంటారు వన పర్వంలో వస్తుంది. దుర్యోధనుడిని చిత్రసేనుడిని తీసుకెళ్ళినప్పుడు అక్కడి నుంచి కర్ణుడు పారిపోతాడు. వికర్ణ రథ ఉంటుంది, పారిపోతాడు. ఇది కరెక్టా? కాదు, తప్పు. అప్పుడు స్నేహితుడిని వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత విరాట యుద్ధంలో కూడా కర్ణుడు పారిపోతాడు. ఒక్క ప్రసంగం నేను ఛాలెంజ్ ఇస్తున్నాను కెమెరా మీద, ఒక్క ప్రసంగము తనకన్నా చాలా చిన్నగైన అర్జునుడు ఎప్పుడన్నా బ్యాక్ చూపించి వెళ్ళిపోయాడు. ఒక ప్రసంగం వెనక్కి తిరిగి వెళ్ళలేదు. ఇప్పుడు ప్రూఫ్ నేను ఏది చెప్తున్నానో ఎవరిని అడిగితే మొత్తం శ్లోకాలతో పాటు ఒక్కొక్క ప్రూఫ్ నేను ప్రింట్ చేస్తాను, బుక్ మీకు ఇస్తాను షార్ట్ లో. కనుక ఒక్కసారైనా అర్జునుడి చూపించండి. లేదు, థింగ్ ఈజ్ మనం యాక్సెప్ట్ చేయడం లేదు. నేను ఇలా అనుకుంటున్నాను కాబట్టి నా హీరో తినే అని అనుకుంటే నేనేం చేయలేను. బట్ ఇలాంటి చాలా ప్రసంగాలు ఉన్నాయి. సో హీ లెఫ్ట్ అనమాట, ఫ్రెండ్స్ ని వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక ఫ్రెండ్ అంటే మీరేం అపేక్షిస్తారంట? మీరు తల్లి, మీ కొడుకుకు ఒక ఫ్రెండ్ ఉంటే కావాలని అనుకుంటా, మంచి విషయాలు నేర్పించాలి అంటారా? మంచి విషయాలు నేర్పించే ఫ్రెండే ఉండాలని. లేదంటే చెడు చేద్దాం రా, ఇది చేద్దాం రా, చెడు చేద్దాం అంటే చెడు ప్రభావాలు మీరు ఏమంటారు? వద్దురా, తనతో ఫ్రెండ్షిప్ చేయకు అంట. అంతే కదా. ద్రౌపది వస్త్రహరణ చేయమని చెప్పిన ఐడియా తినదే, కర్ణుడిది. తర్వాత ద్యూతం అయిపోయింది, మనకందరికి తెలుసు. మళ్ళీ ద్యూతం అయిపోయింది, మొత్తము ద్రౌపది వస్త్రహరణ జరిగితే ధృతరాష్ట్రుడు లేదమ్మా తల్లి మాకు శాపం ఇవ్వకు అని మొత్తం రాజ్యము అంతా మొత్తం ఇచ్చేశారు. అరే ఇట్లా ఓడిపోయాము, మళ్ళీ వాళ్ళని పిలువు, మళ్ళీ ద్యూతం ఆడదాము అని ప్రేరింపచేసి మళ్ళీ దూతం ఆడేటట్టు చేసిన ఐడియా కూడా కర్ణుడిదే. సరే అయిపోయిందా, వాళ్ళ బాధ ఏదో పడ్డారు, కర్మ అనుకోండి, ఏదన్నా అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ చక్కగా వాళ్ళు వనవాసంలో వెళ్ళి ఏదో అనుష్ఠానము ప్రవచనం ఇవన్నీ చేసుకునేవాళ్ళు. చేస్తుంటే ఇక్కడ కర్ణుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇద్దరు మనుషులు వాళ్ళ డేస్ ని ఎలా స్పెండ్ చేస్తున్నారు చూడండి. అక్కడ వాళ్ళే తీయాలి, అక్కడ కూడా వాళ్ళని మనశ్శాంతిగా ఉంచకూడదని తీసుకెళ్లాడు వీళ్ళని అందరినీ. అవును, అదండి అక్కడ కూడా మన భార్య, అది చక్కగా మనం వింటే మనకు అర్థమవుతుందండి. మన ఒక సీరియల్ టైప్ మీకు చెప్పాలి అంటే, అవును, ఆ ద్రౌపదికి మనకు చక్కగా ఇవన్నీ ఏం ఆభరణాలు ఉండవు, మన భార్యలను తీసుకెళ్దాము, వాళ్ళందరూ ఆభరణాలు ఇవన్నీ వేసుకుని వెళ్తే తనకు ఈర్ష కలుగుతుంది అంటే చూడండి ఆలోచన ఎట్లా తను అవమానం చేయొచ్చు, వాళ్ళకి ఈర్ష కల్పించవచ్చు. అరే ఇవన్నీ వేసుకున్నారేంటి, నాకు లేవు, నేను ఇక్కడికి వచ్చాను అనేసి. అంటే ఇంత కుట్ర మనిషిలో, ఎంత దురాచరణ ఉంటే ఇట్లాంటివన్నీ చేసి దుర్యోధనుడికి నేర్పించిందంతా కూడా కర్ణుడు ట్రైన్ చేసిందంతా కర్ణుడే మొత్తం. అండ్ హీస్ గుడ్ ఫ్రెండ్ అంటే మీ డెఫినేషన్ లో గుడ్ ఫ్రెండ్ మనం చూసుకోవాలి. ఇంకా నేను చెప్పనేమి తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ప్రశాంతంగా వనం ఉంది, మన దగ్గర ప్రతిదానికి ఒక దేవతలు ఉంటారు. అక్కడ ఉన్న చిత్రసేన వచ్చేసి గంధర్వుడు వచ్చి అదేంటిది ఇది ప్రశాంతంగా ఉన్న దగ్గర మీరు ఎందుకు వచ్చి ఇక్కడ ఇలా చేస్తున్నారు అంటే, కోపం, రోషం కదా. చెడ్డవాళ్ళకేమో మంచి విజ్డమ్ అనేది ఉండదు, రోషంతో యుద్ధం అనేది చేశారు. ఎవరితో? బలవంతుడు కదండి. తనతో యుద్ధం, చిత్రసేనుడితో యుద్ధం చేసేసరికి ఏమైంది అంటే, కర్ణుడు అక్కడి నుంచి పారిపోతే తను దుర్యోధనుడిని తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు ఎలాగ బయటకు వచ్చాడు అనుకుంటున్నారు? పాండవులు ధర్మరాజు చెప్పాడు, అర్జున భీమ వెళ్ళి తీసుకురండి. వాళ్ళిద్దరికేమో కోపం, ఏదన్నా ఉండని మన అన్న తమ్ముళ్లలో గాని మనం లోపల మనం వేరే వేరే ఉండొచ్చు, బయటికి వెళ్ళేసరికి మనం అందరం ఒకటే, వెళ్ళు తన్ని రక్షించు అన్నప్పుడు అర్జునుడు భీముడు ఇద్దరు వెళ్ళి చిత్రసేనుణ్ణి చూసి ఎవరైతే కర్ణుడు పారిపోయాడో అలాంటి చిత్రసేనుణ్ణి పరాజితుడు చేసింది దుర్యోధనుడిని తీసుకొని వచ్చారు. ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ చెప్తానండి దీంట్లోనే, అంటే ఇంకోటి చెప్తాను. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, కర్ణుడిని ఎలా చంపాడు అంటే, కర్ణుడు కిందున్నాడు, రథం లేదు, అర్జునుడు పైన ఉన్నాడు, చంపేశాడు అంటారు కదా. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైతే అర్జునుడు చిత్రసేనుడితో యుద్ధం చేస్తున్నాడో అప్పుడు ఆయన ఆకాశంలో ఉన్నాడు, ఆకాశంలో యుద్ధం తీసుకెళ్లిపోతున్నాడు. మరి తీసుకెళ్లకుండా ఏం చేశాడు? బంధించాడు. ఆ బాణాల ద్వారా ఆ రథాన్ని బంధించాడు కదా. మరి ఏం చేయాలంటే నెక్స్ట్ ఐడియా, మాయావి రూపం ధరించి, అంటే కనిపించకుండా చేసేసి పైనుంచి చిత్రసేనుడి యుద్ధము, కింద అర్జునుడు, అంటే కింద భూమి మీద నిలబడేవాడు, వీడేమో రథం ఉంది, ఆకాశ మార్గంలో మాయా గుణాలతో యుద్ధం చేస్తున్నాడు. అలాంటి చిత్రసేనుడిని పరాజితుడు చేసి దుర్యోధనుడిని తీసుకొచ్చిన అర్జునుడు, అలాంటి చిత్రసేనుడిని చూసి పారిపోయిన కర్ణుడు. మరి మీరు ఆలోచించుకోవాలి. ఇవి నేను చెప్పేది వాస్తవాలు. ఇవన్నీ అంటే మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ తెలిసి ఉండాలి. మనం అథెంటిక్ వేద వ్యాస భాగవతం నుంచి చెప్తున్నాను. ఓకే, సరే అయిపోయిందా? ఇంకో సంఘటన, మన ముఖ్యమైన యుద్ధంకి ముందు ఏదైతే జరిగిందో విరాట, అంటే 13వ సంవత్సరం నడుస్తుంది, విరాట పర్వంలో వస్తుంది. ఇంకా అంతం అయిపోయింది వాళ్ళ అజ్ఞాతవాసము, చివరి రోజు కూడా అయిపోయింది ఇంకా అన్నప్పుడు అక్కడ కూడా కుట్ర. వెళ్ళారు, ఘోషయాత్ర అనేసి తీసుకెళ్లారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? కర్ణ, ద్రోణ, కృప, దుశ్శాసన, దుర్యోధన,
భీష్మాచార్య అందరూ ఉన్నారు, అంతమంది వీరులు ఉన్నప్పుడు కూడా ముందెవరున్నారు? అర్జునుడు. తన సారథి ఎవడు? చాలా మంది అనుకోవచ్చు ఆ యుద్ధంలో గెలిచారండి అంటే కృష్ణుడు వల్ల గెలిచారండి అనుకుంటారు. అక్కడ సారథికి ఎవరున్నారు? ఉత్తరుడు. అవును, ఉత్తర అంటే మామూలు హి వాజ్ నాట్ ఎ వీర ఆల్సో, చిన్న అబ్బాయి ఆయన ఉన్నాడు. ఆయన సారథ్యంతో అర్జునుడు ఎవరెవరిని గెలిచాడండి? అక్కడ యుద్ధం కూడా చాలా మందికి తెలియదు, మన సీరియల్లో కూడా చాలా హాఫ్గా తప్పుగా చూపించారు. మొదట యుద్ధం జరిగింది, మన బిఆర్కి చోపడా యుద్ధంలో కూడా కొంచెం తప్పుగా చూపించారు. ఆ యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు పరాజితుడు అయ్యాడు, పారిపోయాడు అక్కడి నుంచి. తర్వాత మళ్ళీ వీళ్ళని జయించడానికి సమ్మోహన అస్త్రము అనేది అర్జునుడు తర్వాత ఉపయోగించాడు. కానీ అక్కడి నుంచి కూడా మిత్రుడు అన్నవాడిని వదిలేసిన వాడు కర్ణుడు. ఎన్ని ప్రసంగాలు ఉన్నాయి. అట్లాంటి వాడిని స్టిల్ యూ ఫీల్ దట్ ఈస్ ద మాకు ఒక అథెంటిక్ ఫ్రెండ్షిప్ ఇదే అంటే ఇంకా నేను మహావీరుడు అని. బట్ దిస్ ఇస్ థింగ్, ఫ్రెండ్ ని వదిలేశాడు. దానవీర సూరకర్ణి. సరే, ఇవన్నీ అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అంటారు కదండి. ఫ్రెండ్స్ అంటే ఏముండాలి? నా ఫ్రెండ్కి అనుకున్నాను నేను చేస్తాను, తనకు కావాలి కదా నేను చేస్తాను. మనం మహాభారత యుద్ధంలో మనం గనక చూస్తే ధర్మపక్షము అధర్మపక్షము, పాండవులు కౌరవులు. కౌరవులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, పాండవులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. తక్కువ ఏంటండి మరి, కంపారిజన్ కూడా లేదు. సో పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు ఎందుకంటారు? వీళ్ళు ధర్మం వైపు నించున్నారు, వీళ్ళు గెలిచారు. అధర్మం వైపు నించున్నారు, వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళంతా కుట్ర అసూయ చిన్నప్పటి నుంచి అవే వాళ్ళకి. వీళ్ళు ధర్మం వైపు తండ్రి మాట విన్నారు, తాతయ్య గారి మాట విన్నారు, ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఏది చెప్పినా ధర్మమే అని అనుకున్నారు. కరెక్ట్, అదొక్కటి. చాలా మంది అంటారు కృష్ణుడు ఉన్నారు కాబట్టి. ఇవన్నీ వదిలేసేయండి. మెయిన్ అక్కడ చిన్న చిన్న విషయాలు మనం గనక చూస్తే అక్కడ అందరూ గొడవపడేది ఎందుకంటే, ఫైటింగ్ ఎందుకు చేస్తున్నారు అందరూ అంటే ధర్మయుద్ధము. వాళ్ళ కోసం ఏంటిది అంటే నా ధర్మం, నా కర్తవ్యం కాబట్టి ఐఎమ్ ఫైటింగ్. నో మ్యాటర్ నా ముందు ఎవరున్నారు తెలియదు, నేను ఫైట్ చేస్తాను. వాళ్ళందరి ఉద్దేశం ఒకటే, ఒక ఉద్దేశంతో కొంతమంది ఉన్నా గొడవపడుతున్నారు. మనకు చిన్నప్పుడు స్టోరీ మీకు చెప్పాలి అంటే, మాకు చిన్నప్పుడు స్కూల్లో ఉండేదండి, ఒక కర్ర తీసుకోండి ఇలా కట్ చేస్తే ఇరిగిపోతుంది. అదే మీరు 10-20 చేసి దాన్ని కట్టండి, మీరు కట్ చేయలేరు. సో అందరూ కలిసి చేస్తేనే మనం ఏ పని అన్నా మనకు అవుతుంది అన్నారు కదా. ఇక్కడ ఫార్ములా అవుతుంది. ఇక్కడ చూస్తే భీష్మాచార్య హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్స్. నేను యుద్ధం చేస్తాను, నేను శపథం తీసుకున్నాను కాబట్టి నా పరివారానికి నేను చేస్తాను అని ఆయన. ద్రోణాచార్య తనకు తను, అశ్వత్థామ హిజ్ ఓన్ థింగ్స్. కర్ణుడు ఏమంటాడు అంటే సెల్ఫ్. అందరికి ఏం మంచిది, మనం అందరం ఒకదానికోసం అన్నది లేదనమాట. ప్రతివాడ స్టోరీ ఒక్కొక్కటి అనమాట. కాబట్టి తనకు అనుకూలంగా ఉన్నప్పుడు, అందుకోసము భీష్మాచార్య ఎప్పుడు దాకా ఉన్నాడు, అప్పుడు దాకా కర్ణుడు రాలేదు. నిజంగా ఉంటే కర్ణుడు ఏమనుకోవాలి, సరే నాకు తనకు మనస్పర్ధలు ఎన్నో ఉండొచ్చు, కానీ మనం అందరం ఒకటే పార్టీ కదా, వీ హావ్ టు వర్క్ ఫర్ అవర్ పార్టీ అన్నది కాదు, మై ఓన్ ప్రిన్సిపల్స్. సో ఇట్లా ఉన్నప్పుడు 10 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 100 మంది ఉన్నా కూడా ఒక్కొక్కరు అయినప్పటికీ ఈజీగా తుంచేయడం అనేసి ఈజీగా అయిపోతుంది అనమాట. సో దట్ వాజ్ ఆల్సో వీక్ పాయింట్. అలాగా అందరు కలిసి ధర్మం కోసం చేసింది పాండవులు. ఇక్కడ అందరు అధర్మాలు అన్ని ఒకటే, ఒక్కొక్కరు సింగిల్ ఇండివిజువల్ గా చేశారు. లాస్ట్ యుద్ధంలో కూడా చూస్తే భీష్మాచార్య అంపశయ్య మీద ఎప్పుడైతే వెళ్ళిపోయారో దాని తర్వాత కర్ణుడు రావడం అనేది జరిగింది. అక్కడ కూడా చాలా సార్లు మనం చూస్తే కర్ణుడు ఓడిపోయినట్టు చాలా సార్లు మనం చూడగలుగుతాం. అప్పుడు చాలా మంది ఏమంటారంటే, లేదండి భీముడిని చంపే ఛాన్స్ వచ్చింది, నకుల సేవ వీళ్ళని కూడా చాలా సార్లు వదిలేశారు అంటారు కదా. ధర్మాన్ని చూస్తే కొంచెం ఎబోవ్ నుంచి చూడం మనం, చిన్నపిల్లల్లాగా ఫ్యామిలీ వాల్యూస్ ఇవి కాదండి. మనం ధర్మాన్ని చూస్తున్నప్పుడు కొంచెం పై దృష్టితో మనం చూడాలి. అక్కడ కర్ణుడు ఎలా ఆలోచించాలి, నా తమ్ముళ్ళు నేను ఎవరికి ప్రమాణం చేశాను అవన్నీ కాదు, ఇక్కడ నేను నా ఫ్రెండ్ ఎవరైతే అంటే ఫ్రెండ్ అంటున్నాడు కదా, నేను నా ఫ్రెండ్ కి, నా మిత్రుడికి ఏదైతే నేను చెప్పానో, నేను వీళ్ళని చంపేస్తాను, పాండవుల్ని నాశనం చేస్తానని చెప్పినప్పుడు, ఇన్ని రోజులు ఇవన్నీ చేసిన తర్వాత తీరా యుద్ధంలో వచ్చినప్పుడు తను ఎందుకు వదిలేశాడు అంటే, నా ప్రమాణం ముఖ్యము, నేను కుంతిదేవికి ఇచ్చాను కాబట్టి ఐ వాంట్ టు బి గుడ్. చాలా మంది చూడండి, నేను మంచిగా నన్ను చూడాలి చాలా మంది కాబట్టి వాళ్ళు చెడ్డ చేస్తారు, ధర్మం పాటించరు వాళ్ళు. ఇంకా ఫ్రెండ్స్ అవసరం లేదు, తల్లి తండ్రి అవసరం లేదు, నేను అన్న మాట నిలబడాలి. అది ధర్మం కాదు. నిజంగా ధర్మం అంటే ఏంటిది, నిజంగా మిత్రధర్మం గనక తనకు పాటిస్తే, ఒక అందరు కలిసి తన గనక యుద్ధం చేసి చంపేసే ఉండాల్సింది అక్కడే. సో అక్కడ ధర్మం ఎలా చేశాడు, తను చేసింది అధర్మము, తను చేసింది దయ అనుకుంటున్నారు మీరు, తను చేసింది మంచి పని అనుకుంటున్నారు, బట్ దట్ ఈస్ అధర్మము. మనం ఒక పోలీస్ దృష్టికోణంతో కూడా చూస్తే, నేను అమ్మకు ప్రామిస్ ఇచ్చాను, మా తమ్ముడు స్మగ్లింగ్ చేస్తాడు కానీ నేను చంపను, అక్కడ అమ్మకి ఇచ్చిన ప్రామిస్ గొప్పదా, నువ్వు రాష్ట్రానికి ఎప్పుడైతే నువ్వు ప్రామిస్ చేసి ఆ వస్త్రాలని ధరిస్తావో ఆ ప్రామిస్ గొప్పదా? ఆ ప్రామిస్ గొప్పది. దేశ మాతృదేవో భవ అంట మనం, ఆ దేశం భారత్ మాతాకి జై, ఆ తల్లి గొప్పది ఈ తల్లి కన్నా.
సో ఈ తల్లికి ఇచ్చిన ప్రామిస్ యూ హ్యావ్ టు బ్రేక్. సో ధర్మం అంటే అదే అండి. ధర్మం అనేది ఏది గొప్పది మనం ఆలోచించాలి. ధర్మం అనేది ఆలోచిస్తే ఆచరిస్తేనే మనకు అర్థమవుతుంది ఏ ధర్మం గొప్పది. అక్కడ తను పాటించాల్సింది అందరు కలిసి చేసి వాళ్ళని చంపాల్సింది, తను చంపలేదు. సో మంచివాడు కాదు, తను చెడ్డవాడు. అదే నాకు అర్థమైంది ఏంటంటే ఇతను అర్జునుడు ధర్మం వైపు నించున్నాడు, కర్ణుడు అధర్మం వైపు నించున్నాడు. అధర్మం వైపు నించున్నా సరే పర్ఫెక్ట్ గా ఏది చేయలేదు. సో సెల్ఫ్ అంటే నేను ఏదనుకుంటున్నా అది జరగాలి, కానీ అక్కడ తన కోసం తను పోరాడాడు అంతే, ప్రిన్సిపల్ గురించి చేయలేదు. సరే మంచివాడు అని అంటారు కదా. అసలు చాలా మంది ఇంకోటి నేను 2 పాయింట్స్ ఇక్కడ నేను చెప్తానండి. ఒకటైతే మనం మళ్ళీ స్టార్టింగ్ లో వెళ్తే సూతపుత్రుడు కాబట్టి ఇలా జరిగింది అంటారు కదా. మనం మహాభారతంలో ఏం వింటాము? సూత ఉవాచ నైమిషేరిమిష క్షేత్రి, అక్కడి నుంచి ప్రారంభం అయిపోతుంది. అంటే సూతుడు అంటే సూత అంటే ఒక జాతి, విలోమ జాతి నుంచి ఎవరైతే పుడతారో వాళ్ళని సూతులు అంటారన్నమాట. అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, వీళ్ళు వర్ణాలు అంటారు. దీంట్లో ఎవరు ఎక్కువ తక్కువ కాదండి ఇలాగా. సో క్షత్రియ తండ్రి, బ్రాహ్మణ మాత ఉంటే విలోమము, లేదు అంటే వైశ్య తండ్రి, క్షత్రియ మాత, ఇలాగా విలోమం గనక ఉంటే అలాంటి వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సూతులు అంటారు. సూతుడు అంటే నీచమైన శబ్దం గనక ఉంటే భాగవతంలో పదే పదే సూత ఉవాచ ఎందుకు వస్తుంది? 88,000 ఋషులందరూ కలిసి నైమిషారణ్యమైన పవిత్ర క్షేత్రంలో సూత మహర్షిని, 2 సూతులు ఉన్నారు మళ్ళీ దాంట్లో, ఉగ్రశ్రవ, రోమహర్షణ, ఇద్దరు కూడా వ్యాసపీఠం మీద కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా ఎందుకు వింటారు భాగవతం? గురుస్థానం ఎందుకు ఇచ్చారు? మహాభారతంలో కూడా చాలా మంది సూతులు ఉన్నారు. సో సూత ఈజ్ జస్ట్, ఇప్పుడు మీరు ఆడవారు, నేను ఆడదాన్ని, వాళ్ళు మగవాళ్ళు, అంతే కదండి డిఫరెన్స్. సో ఇప్పుడు నేను ఆడదాన్ని అంటే మీరు భూతు అన్నట్టు అది అంటే హాస్యాస్పదము. సిమిలర్లీ సూత అనేసరికి అదేదో నీచ పదం అన్నట్టు చాలా మంది అనుకుంటున్నారు. కానీ అలా కూడా ఎక్కడ లేదు. తన జాతి వల్ల అలా చేశారు అన్నది మహాభారతంలో 1 శ్లోకం చూపించండి. నేను దేవి కూడా అడిగింది అని అన్నారు కదా. యాక్చువల్లీ ఆయన్ని ఫస్ట్ అవమానించిందని అన్నారు కదా, కర్ణుడిని అవమానించిందంట కదా ద్రౌపది మాత. అది కూడా లేదు, అది కల్పితం. అసలు ఎక్కడ కూడా నువ్వు సూతుడు కాబట్టి నేను ఇది అన్నది తప్పు. ఫస్ట్ థింగ్, జాతి వల్ల అవమానం చేశారు, అది తప్పు. సెకండ్ థింగ్, ద్రౌపది కూడా చాలా మంది ఏమంటారంటే అది స్వయంవర ప్రసంగంలో ఆ కర్ణుడు వచ్చాడు కానీ అక్కడ హాస్యాస్పదంగా నవ్వింది. అంటే పెళ్లి కూతురున్న ద్రౌపది మాత, నేను సూతుడివి, నువ్వు అసలు నేను నీతో పెళ్లి చేసుకోను అన్న పదాలు తను ఎక్కడ కూడా వాడలేదు. అంటే ఇవి కల్పితాలు. ఓకే, మైథాలజీ నుంచి వచ్చినాయి అనమాట. మైథాలజీ నుంచి వస్తున్నాయి. సనాతన మీరు మిత్స్ క్రియేట్ చేసుకుంటూ మీరు స్క్రిప్చర్స్ ని మార్చుకుంటే మనం ఏం చేయలేము. ఆథెంటిక్ వేదవ్యాస భాగవతంలో ఎక్కడ లేదు. ఎందుకంటే మీరు చూడండి, వేదవ్యాసుల వారు తన పుట్టుక కూడా మార్చలేదు. అవును, వేదవ్యాసుల వారు అంటే వాల్మీకి, మన ఋషులు ఎలా ఉన్నారు అంటే యథావత్ చెప్పారు. రాముడి తల్లి తప్పు చేసింది అని చెప్పేవాళ్ళు మన దగ్గర ఋషులు. విదురుడు అన్నయ్య తప్పు చేస్తున్నా, మన దగ్గర ధర్మ మార్గం అంటే నిజం చెప్పాలి. నా భర్త కాబట్టి నేను ఎలా అబద్ధం చెప్పనండి, నువ్వు ఫ్రెండ్ కాబట్టి అబద్ధం ఎలా, అట్లా ఉండదు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు అంటే తప్పేం చెప్పాలి. దాన్ని ధర్మము అంటారు, దాన్ని సత్య మార్గము అంటారు. సత్యం అంటే నిజం చెప్పడం కాదు. సత్యము అంటే నిజం ధర్మమే మాట్లాడడము, ధర్మానుసారంగానే ఆచరించడాన్ని ధర్మము, దాన్ని సత్యము అంటారు. దట్ ఈస్ సత్య. సత్య ఇస్ నాట్ స్పీకింగ్ ట్రూత్. ఓకే, సో అక్కడ కూడా ఏం జరిగింది? అది కూడా జరగలేదు అనమాట. ద్రౌపది మాత కర్ణుడిని అవమానం చేయలేదు. అక్కడ ఏం జరిగింది? ప్రతి ఆడపిల్లకు అక్కడ స్వయంవరం చేసి, మన దగ్గర స్వయంవరం పద్ధతి ఉందండి. ఆడపిల్లకు ఇండిపెండెన్స్ ఉంది అనమాట. నువ్వు ఎవరినన్నా చూస్ చేసుకోవచ్చు అనేసి. సో షీ చోస్ దట్ ఐ డోంట్ వాంట్ సూతపుత్ర, అంటే ఇలా విలోమంలో పుట్టిన జాతి వాళ్ళు నాకొద్దు, నాకు ఇలాగ వీరులే కావాలి, మా నాన్న ఏదైతే వాళ్ళు కావాలి అని అనుకున్నారు. సో ఇట్లాగా ఒక ఆడపిల్ల అనుకోవడం తప్పెందుకు అంటారు మీరు? తప్పు కాదు కదా అంటారు. అక్కడ ఆ వర్డ్ కూడా యూజ్ చేయలేదు. యాక్చువల్లీ తనకు తను ఎంచుకుంది. తర్వాత ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్తాను. అంటే ఎంత కల్పితాలు అంటే బిఆర్కి మహాభారతంలో కూడా అంధేకా బేట అంధ అంటే అలాగా అనింది, అవహేళన చేసింది దుర్యోధనుడిని కాబట్టి ద్రౌపది వల్లే మహాభారతం జరిగింది చాలా మంది అంటారు కదా. ఆ వాక్యము ఎవరన్నా మహాభారతంలో తీసిస్తే నేను వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తాను. లేదది ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కల్పించుకొని హీరోగా చూపించడానికి అబద్ధాలు రాస్తున్నారు అంటే యూ షుడ్ బి కేర్ఫుల్. మనం ఒక కూరగాయలు తీసుకోవడానికి వెళ్తారు కదండి, మీరు వెళ్తారా? ఊరికి ఇట్లా తీసేసుకుంటారా? ఏం చేస్తారు? ఎంచుతారా? ఎందుకంటే ఎంచుతారు, మంచివి చెడ్డవి ఉంటాయి కదా.
చిన్న కూర ఒక చేయాలి అంటేనే మీరు ఎంచుకొని తీసుకుంటారు. చీర చూడాలంటే కూడా బాగుందా అండి, డ్యామేజ్ ఇవన్నీ చూసుకొని తీసుకున్న వాళ్ళు ఒక గ్రంథాన్ని ధర్మాన్ని చేసేటప్పుడు వాట్ ఈస్ రైట్ అని మీరు చదువుకోవడం లేదు, మీరు ఆలోచించట్లేదు అంటే మిస్టేక్ ఎవరిది? మనది. చదివే వాళ్ళది, తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళది, తప్పు బుక్ ని ఎంచుకునే వాళ్ళది. బీ వైజ్ టు చూజ్ అ బుక్. ఇష్టం వచ్చినట్టు గ్రంథాలు తీసుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే నా దగ్గర డబ్బు ఉంది కదా అనేసి ప్రింటింగ్ చేసి రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ కైండ్లీ గో త్రూ ద అథెంటిక్ బుక్స్ ఓన్లీ. అథెంటిక్ బుక్సే మనం చదవాలన్నమాట. గురువులు ఒక పరంపర నుంచి వచ్చాయి కాబట్టి ఇవి దే హ్యావ్ ప్యూరిటీ. నేను ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, ఎనీ ప్రాబ్లం ఎవరికన్నా ఉందంటే నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందండి, పిల్లలు పుట్టట్లేదు, ఇంట్లో ఆరా బాగాలేదు, మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగింది, లేదు అంటే ఇంట్లో హెల్త్ బాగుండట్లేదు, వర్క్లో మాకు సక్సెస్ దొరకట్లేదు, డబ్బులు రావడం, ఇలాంటి ఏ ప్రాబ్లం అన్నా వస్తారు కదండి, మా భార్య భర్తల్లో మాకు కుదరట్లేదు, ఎనీ ప్రాబ్లం ఇన్ దిస్ వరల్డ్ యూ హ్యావ్, మీరు ఒక బుక్ని చూస్ చేసుకోండి. భాగవతం, వాల్మీకి రామాయణం, వేదవ్యాస భాగవతం, వేదవ్యాసకృత ఏమంటారు మహాభారతము, శివపురాణము, దేవీ భాగవతం, ఏదన్నా తీసుకోండి, దేని మీద మీకు శ్రద్ధ ఉంటే తీసుకోండి. రోజు సంస్కృత పారాయణం చేయండి. సంస్కృత పారాయణం రాదమ్మా మాకు ఎలాగా అంటే తీసుకోండి, ట్రాన్స్లేషన్ ఉంటుంది కదా, గీతా ప్రెస్ ఇస్ ఆథెంటిక్ బుక్. లేదు అంటే ఇస్కాన్ కూడా, ఇస్కాన్ బుక్స్ ఫాలో, భగవద్గీత కూడా, సుందరకాండ కూడా, ఇవి తీసుకొని మీరు రోజు ఎంత అయితే అంత, ఒక చాప్టర్, 2 చాప్టర్స్, 3 చాప్టర్స్ మీరు పారాయణం చేయండి. చేస్తూ 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 గ్రంథ పారాయణం అయ్యే వరకు మార్పులు రాకుంటే నా దగ్గర వచ్చి నన్ను అడగండి. దట్ ఈస్ అ ఛాలెంజ్. ఆ ప్యూరిటీ ఆ గ్రంథాల్లో ఎందుకు ఉంది అంటే ఆ ప్యూరిటీతో రాసిన ఋషుల ద్వారా వచ్చేది. ఆ ప్యూరిటీ మనం మామూలు మనిషి రాసే గ్రంథాల్లో రాదు, ఖచ్చితంగా రాదండి. ఆ అనుభూతి, నేను ఇస్కాన్ గురించి కూడా చెప్పాను, అసలు ఆ చదువుతుంటే శ్రీల ప్రభుపాద వారు ఇట్లా మనకు అనుభూతి కలుగుతుంది ఆయన మనతో మాట్లాడుతున్నట్టు. ఈజీ దే ఆయన లేరు, ఇప్పుడు శరీరం వదిలేశారు, బట్ స్టిల్ వీ కెన్ ఫీల్ దోస్ గురువుస్. ఇప్పుడు మా గురుగారు నా దగ్గర ఉంటారండి, ఆయన అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నారు, కానీ ఎన్నో సార్లు అనుభూతి ఏంటంటే గురువుగారు నాతో మాట్లాడుతున్నారు చెప్తారు. మనకి ఆ అనుభూతి కలగాలి, దైవ అనుభూతి, గురు అనుభూతి కలగాలి అంటే డివైన్ బుక్స్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన వాళ్ళు రాశారు, అట్లాంటి బుక్స్ చదివి మాకు ఇదే అథెంటిక్ అనిపిస్తుంది అంటే మీ నాలెడ్జ్ ని, మీ విజ్డమ్ ని మీరు ప్రశ్నించాలి, కానీ యూ కెన్ నాట్ క్వశ్చన్ స్క్రిప్చర్స్. ఓకే.